అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి అంతా సిద్ధమవుతోంది. ముఖ్యంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కూడా రిలీజ్ చేసేందుకు ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది. దాదాపుగా 10 నుంచి 12వ తారీఖు మధ్యలోగా సిటీ ఇంటిమేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 15వ తారీఖులోగా అయినా రిలీజ్ చేస్తారు అని చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఎన్టీఏ ప్రిపరేషన్లో ఉంది. ఆ తర్వాత ఎగ్జామ్కి 4-5 రోజులు ముందుగా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి అడ్మిషన్లో సీటు సాధించి చేరిన తర్వాత ఎంతెంత ఫీజు ఖర్చు అవుతుంది అన్న దాని మీద చాలామంది సమాచారం అడుగుతున్నారు. ఇప్పటికే మనం ఐఐటీల్లో ఎంత ఫీజు అవుతుంది, ఎన్ఐటీల్లో ఎంత ఫీజు అవుతుంది అనేటువంటి వీడియోస్ చేస్తున్నాం. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ని మనం కార్డ్స్లో ఇస్తాం, ఖచ్చితంగా చూడండి. ఇక ఐఐటీల్లో సీట్ వస్తే ఎంత ఖర్చు అవుతుంది అన్న దాని మీద సమాచారం అడుగుతున్నారు. అయితే ఐఐటీలు భిన్నంగా ఉంటాయి. రకరకాల ఐఐటీలు ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ ఐఐటీ, అది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది పూర్తిగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. దాంట్లో ఫీజులు భిన్నంగా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అదే కర్నూలులో ఉన్నటువంటి ఐఐటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ ఫీజులు వేరేగా ఉంటాయి. ఇక గవర్నమెంటు ప్రైవేటు పార్ట్నర్షిప్తో నడిపేటువంటి ఐఐటీలు కూడా ఉన్నాయి. రాయ్పూర్ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, ఇట్లా కొన్ని సంస్థలతో టైఅప్ అయ్యి ఐఐటీలు నడుపుతున్నటువంటివి కూడా ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఫీజులు భిన్నంగా ఉంటాయి. అయితే ఈరోజు మనం కర్నూలు ఐఐటీలో, అంటే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థలో ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎంత ఖర్చుతో బీటెక్ పూర్తి చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, ఐఐటీ డిఎం అంటారు. ఇవి కొత్తగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న మనం కాంచీపురం ఐఐటీ గురించి కూడా మాట్లాడుకున్నాం, అది కూడా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే. సో ఈ ఐఐటీ డిఎం కర్నూలులో ఫీజు ఎంత చెల్లించాలి, సీట్ వచ్చినటువంటి విద్యార్థి ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది తెలుసుకుందాం. అంటే 2024-25 విద్యా సంవత్సరంలో మొత్తం ఫీజు ఫస్ట్ సెమిస్టర్కి 80,000 రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 80,000 రూపాయలు. ఎవరు? ఓపెన్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్, ఈ 3 కేటగిరీల స్టూడెంట్స్ కూడా 80,000 రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అదే పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ట్యూషన్ ఫీజు లేదు. ట్యూషన్ ఫీజులో రాయితీ కల్పించారు కాబట్టి ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉండదు. అది ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఐఐటీ హైదరాబాద్, అలాంటి చోట అది ప్రైవేటు సంస్థ కాబట్టి ఆ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫీజు రాయితీలు ఎస్సీ, ఎస్టీ, ఇతర రకాలు అక్కడ కొనసాగించరు, అక్కడ ఉండవు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీకి ఫీజు రాయితీ ఉంటుంది. దాంతో ట్యూషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి పని లేదు. ఇక మిగిలినటువంటి ఫీజులు ఇంటర్నెట్ అండ్ ఐసీటీ ఫీజు, లైబ్రరీ ఫీజు, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఫీజు, స్టూడెంట్ టెక్నికల్ యాక్టివిటీస్, ఇవన్నీ కలిపి 7,900 ఒక్కొక్క సెమిస్టర్కి చెల్లించాల్సి ఉంటుంది. అది ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ కూడా చెల్లించాలి. అదేవిధంగా పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఈ అదర్ ఫీజెస్ 7,900 రూపాయలు మాత్రం అందరూ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వన్ టైం ఫీజు కూడా ఉంటుంది. అది 16,500 చొప్పున అడ్మిషన్ ఫీజు, అదేవిధంగా కాన్వొకేషన్ ఫీజు, కాషన్ మనీ, ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫీజు, ఇవన్నీ కలిపి 16,500 చొప్పున అన్ని కేటగిరీల స్టూడెంట్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా హాస్టల్ ఫీజు ఉంటుంది. హాస్టల్ అడ్మిషన్ ఫీ, హాస్టల్ సీట్ రెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, హాస్టల్ డెవలప్మెంట్ ఫీ, డైనింగ్ ఛార్జెస్, ఇవన్నీ కలిపి 34,500 రూపాయలు. ఇది కూడా అన్ని కేటగిరీలకి సమానమే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అయినా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా అందరూ కూడా ఈ హాస్టల్ ఫీజు, ఇతర ఫీజులు అన్నీ చెల్లించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ సెమిస్టర్లో
ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 1,38,900 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 1,39,000 రూపాయలు ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చెల్లించాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 59,000 రూపాయలు, 58,900, 59,000 రూపాయలు సుమారుగా కట్టాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్కి. ఆ తర్వాత మళ్ళీ సెకండు థర్డు సెమిస్టర్కి, సెకండు థర్డు అదేవిధంగా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ సెమిస్టర్స్కి మళ్ళీ ఈ లెక్కలు మారుతాయి. ఇక్కడ ఆ 4 సెమిస్టర్స్కి ఒక్కొక్క సెమిస్టర్కి 1,22,400 రూపాయలు ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చెల్లించాలి. 42,400 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటి 3 సెమిస్టర్స్కి మరొక 1,22,400 రూపాయలు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ మాత్రం 42,400 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే సుమారుగా 7 సెమిస్టర్స్కి 1,23,000 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తే ఒక సెమిస్టర్కి మాత్రం 1,39,000 రూపాయల చొప్పున జనరల్ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా అదొక 8.5 లక్షలు, ఇదొక 1,50,000 కలిపి 10 లక్షల రూపాయలు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి స్కాలర్షిప్స్ రాకపోతే మళ్ళీ దీనికి ఈ 10 లక్షల్లో కొంత స్కాలర్షిప్స్ తెచ్చుకునే దానికోసం అవకాశం ఉంది. అనేక రకాల స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి. ఆ స్కాలర్షిప్స్కి అర్హత సాధించినటువంటి స్టూడెంట్స్కి ఇలాంటి లభించేదానికోసం అవకాశం ఉంటుంది. ఎన్ని వచ్చినప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు మాత్రం ఫీజులుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా బుక్స్, దాంతోపాటుగా ల్యాప్టాప్ సహా ఇతర అనేక రకాల ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కలిపితే అట్లీస్ట్ 12 లక్షల రూపాయల వరకు 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో IIIT DM కర్నూలు కానీ కాంచీపురం కానీ గ్వాలియర్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో చదవడానికి ఖర్చు అవుతుంది. మీరు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే దాదాపు ఇదొక 3 లక్షల రూపాయలు, ఇదొక దాదాపు 59,000 రూపాయలు. అంటే 4 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కేవలం ఫీజుల కోసం. ఇవి కాకుండా అదనంగా ఒక 2 లక్షల రూపాయలు బుక్స్కి ల్యాప్టాప్కి ఇతర ఖర్చులు అన్నిటికీ చూసుకుంటే దాని ద్వారా 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ స్టూడెంట్స్ మెయింటెనెన్స్ ఖర్చులు కాకుండా ఇతర ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఇతర అన్నీ కాకుండా 6 లక్షల రూపాయల వరకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 12 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీకు IIIT DM కర్నూలు కానీ కాంచీపురం కానీ గ్వాలియర్ కానీ లేదంటే అలహాబాద్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో సీటు దక్కినప్పుడు, ఒకవేళ ఇలాంటి IIITలు కాకుండా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, బెంగళూరు, పూణే ఇలాంటి చోట్ల ఉన్నాయి, వాటిలో కనుక సీట్ వస్తే దీనికి మరొక 50% అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే సుమారుగా 18 లక్షల వరకు కూడా IIITలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఇది IIITలో సీట్ వచ్చినప్పుడు మనం వెచ్చించాల్సినటువంటి మొత్తం. దీనికి తగ్గట్టుగా అంటే స్కాలర్షిప్స్ వస్తాయా అంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది, కానీ అది ఎవరికి వస్తాయి, ఎంత మేరకు వస్తాయి, ఎంతెంత అది అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా అది ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ మీద అప్పటి సిట్యువేషన్ మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి దాని మీద కాకుండా మీరు ఇంత ఖర్చు అవుద్ది అనేటువంటి ఒక అంచనాతో సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇది మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇతర అన్ని రకాల ఫీజులు కలిపి అయ్యేటువంటి ఖర్చు. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. IIITలో ఖర్చుని అంచనాగా పెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరు ఎక్కడ చేరాలి, ఎప్పుడు చేరాలి, ఏ బ్రాంచ్లో చేరాలి, ఎలా చేరాలి అనే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే మీ ఫ్యూచరు సేఫ్గా సాగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి.